హలో అండి, అందరికీ నమస్కారం. మనలో చాలామందికి జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, అలాగే చుండ్రు పట్టడం, హెడేక్ ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి కదా. వాటన్నిటికీ మనం బయట మార్కెట్లో చాలా డబ్బులైతే ఖర్చు చేస్తూ ఉంటాం. హెయిర్ ఆయిల్స్ కానీ, కండిషనర్స్ కానీ, షాంపూలు కానీ ఇలా చాలా వాటికి మనం చాలా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. అలా ఖర్చు చేయనవసరం లేకుండా సింపుల్గా మనమే ఇంట్లో తయారు చేసుకునే భృంగరాజ తైలం అండి. ఇది ఒక జుట్టుకే కదండి, మన హెల్త్కి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుందన్నమాట. హెడేక్ లాంటి ప్రాబ్లాలు మనకు రాకుండా ఉండాలంటే ఈ నూనె వారానికి ఖచ్చితంగా 4-5 సార్లు రాసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది భృంగరాజ మొక్క అంటారండి దీన్ని. ఇది పల్లెటూరులో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో దీన్ని తీసుకొచ్చి వేర్లతో సహా తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వేర్లు ఉన్నా పర్వాలేదు. చేసుకున్న తర్వాత నీట్గా కడిగేసి ఇదిగో ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి, జ్యూస్ లాగా. సో తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 100 గ్రాముల నువ్వుల నూనె అండి. ఇది నేను బయట కొన్నానండి, 100 గ్రాములు. అలాగే 100 గ్రాముల కొబ్బరి నూనె. ఏ మోతాదులో అయితే నువ్వుల నూనె తీసుకున్నామో అదే మోతాదులో కొబ్బరి నూనె కూడా తీసుకోవాలి. ఇది ఇంట్లో మేము స్వయంగా ఆడించుకున్న కొబ్బరి నూనె అండి. కొబ్బరి చిప్పలు పెట్టి మేము మిల్లు దగ్గర ఆడించుకున్న నూనె. ఒకవేళ మీకు ఇంట్లో చేసిన లేకపోతే బయట పారాచూట్ ఆయిల్ అని కట్టు ఉంటాయి కదా, అవి వాడుకున్నా సరిపోతుంది. సో అదే బాటిల్తో అంటే సేమ్ క్వాంటిటీలో భృంగరాజ తైలాన్ని తీసుకోవాలన్నమాట. మొత్తం ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. వాటర్ కలిసింది కదా, భృంగరాజ పసరు పోసాం కాబట్టి ఇలా బబుల్స్ కింద వచ్చిందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక పొంగు రానివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి కానీ లో ఫ్లేమ్లోకి కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇంక మీరు దానికి చూడాల్సిన అవసరం లేదు. మినిమం ఒక 30 గంట పడుతుంది. అందులో ఉన్న ఆకుపసర, అదే భృంగరాజ పసర ఏదైతే ఉందో అదంతా కూడా ఆవిరైపోయి ఓన్లీ నూనె మాత్రమే మిగులుతుందండి. ఈ పసరలో ఉన్న పోషకాలు, ఔషధాలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం కూడా ఈ నూనె అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకని నూనె మనకి గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే మొత్తం భృంగరాజ ఆకుపసరంతా కూడా నూనెలోకి దిగిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసా తీసుకోండి. గాజు సీసా అనే కాదు, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇలా తడి లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి. తుడిచిపెట్టుకున్న తర్వాత నీట్గా వడపోసుకోవాలండి. మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా ఏమైనా చిన్న చిన్న ముక్కలు లాంటివి గట్ట ఉండిపోతే అవి పోవడం కోసం ఈ రకంగా వడపోసుకోవాలన్నమాట. చూసారు కదండి, మనకైతే తైలం చాలా ఈజీగా ఇంట్లోనే తయారైపోయింది. దీన్నే మార్కెట్లో రకరకాల పేర్లు చెప్పి 100ల్లోనూ 1000ల్లోనూ అమ్మేస్తూ ఉంటారు. కానీ ఇది ఇంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అని తెలిస్తే ఎవరు బయట కొంటారు చెప్పండి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టాను. ఇలాంటి రెమెడీసే కాకుండా క్రాఫ్ట్స్ ఇంకా కుకింగ్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.